మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. సింబల్ డాన్ ఈ సెషన్లో సావిత్రి గురించి ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ డాన్, అది 3 రకాలుగా మనకి సావిత్రీదేవి ఎలా మన వెంట ఉంటారు అనేది, అలాగే సత్యవంతుడు అంటే లిమిటెడ్ లైఫ్ అని, సావిత్రీదేవి మనకి ఎప్పుడూ వెంట ఉండే శాశ్వతమైన గైడ్ అండ్ ప్రొటెక్టర్ ఎలాగా అనేది తాతగారు మనకి చెప్తున్నారు. ఆ విషయాలు ఈ సెషన్లో చూద్దాం. ఉషస్సు రేపు, ఇది ఇంకా రాకముందు పరిస్థితి. ఉషస్సు రాకముందు పరిస్థితే, అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్, అదే వివరం చెప్తున్నారు. అంతయు చీకటి, దట్టమగు ఒత్తైన గంభీరత గల అనంతమగు నిశ్శబ్దమగు నిబిడాంధకారం. ఎక్కడా ఏదీ కనపడట్లేదు, నిబిడాంధకారం, మొత్తం చీకటి. ఎటు చూచినను ఏమీయూ లేదు, ఏమీ లేనితనం. సర్వము శూన్యము, అగాధమగు చీకటి. చీకటిలో ఎత్తుపల్లాలు తెలియవు, వస్తువులు ఎక్కడున్నాయో తెలియదు, రూపం ఏమిటో తెలియదు, ఏ వివరాలు మనకి తెలియవు. అంతా ఆ చీకటిలో లీనమైపోయి ఉంటుంది. అట గుర్తు అనేది లేదు, ఉనికియు లేనట్లే ఉండును. ఏదన్నా ఉందా అంటే ఉందో లేదో మనకి తెలీదు. అంతటా చీకటే ఆవరించి ఉంటుంది. అందులోనే సర్వము ఇమిడి ఉంటుంది, కానీ ఉన్నది అనేది మనకి తెలియదు. ఈ చీకటికి పేరు లేదు, ఉనికి లేదు, ఆవరణము లేదు, కాలము స్థలము లేవు, ఏమియూ లేకుండుటయే ఉన్నది. ఇది ఏమీ లేనితనమే ఉండటం చీకటి. లేకుండుటలో ఉండుట ఉన్నది. ఈ పదాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏమీ లేకుండుటలో ఉండుట ఉన్నది. అక్కడ అన్నీ ఉన్నాయి మనకు తెలుసు, కానీ ఏవి లేవు. లేకుండుటలో ఉండుట, ఉండుట యొక్క విన్యాసము లేకుండుట. కాబట్టి ఉండుటలోని ఒక విన్యాసము ఈ లేకుండుట అనేది. అందుకే చీకటికి పేరు లేదు, ఉనికి లేదు, ఆవరణము లేదు, కాలము లేదు, స్థలము లేదు, ఏమీయూ లేదు. ఎందుకంటే ఈ ఉండటం అనే దాని యొక్క ఒక విధమైన విన్యాసమే ఈ లేకుండుట. చీకటి, డార్క్నెస్, యాబ్సెన్స్ ఆఫ్ లైట్. సత్యము యొక్క విన్యాసమే, విలాసమే అసత్యము. ఉండుట యొక్క విన్యాసం లేకుండుట, సత్యము యొక్క విన్యాసము అసత్యము. అట్టి అసత్యము నుండి, అందుకే తదగ్రే అసదాసీత్, అట్టి అసత్యము నుండి రూప విన్యాస భేదమును పొంది సత్యము నడుచును. ఏమీ లేదు అనే చీకటి నుండి ఉండటం, శూన్యము నుండి ఉండటం కనిపిస్తున్నట్లు, అసత్తు నుండి సత్తు, అసత్యము నుండి సత్యము ప్రకటితమవుతుంది. అసతోమా సద్గమయ, అలాగునే తమసోమా జ్యోతిర్గమయ. జ్యోతిరహితమైన జ్యోతి విన్యాసమే తమస్సు. ఆలోచించితే దీని మీద తాతగారు చెప్పినట్టు, ఇది కళ్ళతో చూడటం, చెవులతో వినటం కాకుండా అంతర్దృష్టితో ఆలోచిస్తే ఇది మనకి వివరం కొంచెం తెలుస్తుంది.
జ్యోతిరహిత స్థితికి రహితం ఏర్పడుటయే జ్యోతిర్గమనం. ఆ జ్యోతిరహిత స్థితికి రహితం ఏర్పడటం అంటే జ్యోతి రావటం అక్కడికి, అప్పుడు వెలుగు మొదలవుతుందన్నమాట. రాత్రి అంటే చీకటి, అనగా అది ఒక పదార్థము కాదు. అందుకే ఈ అసత్తుకి కానీ ఈ చీకటికి కానీ ఒక పేరు అస్తిత్వం వేరే లేవు. అది ఒక పదార్థము కాదు. సూర్య తేజస్సు యొక్క గమనాగమన విన్యాసమే రాత్రి. సూర్యతేజము రహితమైనట్టి పద్ధతి కాదు. సూర్యుడు అనిమిషుడు. సూర్యుడు లేకపోవడం అనేది ఉండదు. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడు లేనితనము, సూర్యుడు యొక్క తేజము రహితమవటం అనేది ఉంది చూడండి, అది నిజం కాదు. అది పద్ధతి కానే కాదు. అట్లే దేవతలను మనకు మాత్రమే నిమేషత్వం ఉన్నది. దేవతలు ఎవరికి లేకుండుట అనేది లేదు. తేజస్సు లేకుండుటం అనేది లేదు. రాత్రి ఏమిటి అంటే ఆ లేనితనం ఉన్నట్టుగా మనకు అనిపించటం అనేది రాత్రి. ఇక మూడవ స్థితి మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ చెప్పి ఇప్పుడు తాతగారు మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు అంటే లేకుండుట, జీవము మాత్రము ఉండును, జీవిగా నుండడు. కాబట్టి ఈ జీవం ఏమన్నా చచ్చిపోతుందా, దీనికి మృత్యు ఉందా అంటే లేదు. ఈ జీవి జీవించే ఉంటాడు. ఈ జీవి మరి మరణించేదేమిటి? ఈ శరీరం, జీవం. జీవిగా ఉండడు. జీవరహిత స్థితి నుండి జీవ సహిత స్థితిని పొందుటయే నిర్జీవత్వము నుండి సజీవత్వము, శాశ్వత జీవత్వము పొందుటయే అమృతత్వము అనుగమించుట. కాబట్టి అసత్తు అనేది లేదు, తమస్సు అనేది లేదు, మృత్యువు అనేది కూడా లేని స్థితులు. ఉన్న స్థితులలో శాశ్వతంగా ఉండగలగటం అనేది మనం చేసే ఒక ప్రయాణంలో ముందు మనం సాధించబోయే ఒక మజిలీ. ఈ ముత్తెరుగుల అనుభూతులు, ఈ మూడు తెరలు, అసత్యం, మృత్యువు, తమస్సు, ఈ మూడింటికి ఆపోజిట్స్ ఏమిటి? సత్యము, తేజస్సు, జీవము. ఈ మూడింటిని మనం ఇటర్నల్ లైఫ్లో ఇటర్నల్ డాన్ అంటే మాపు ఎరుగని రేపు ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు వాటి గురించి మనకి తెలుస్తుంది. ఇవి మనకు అందు తీరులను 3 విధములుగా అరవిందులు మనకి చెప్తున్నారు. ఏమిటి ఆ 3 అనుభూతులు? సత్యము, తేజస్సు, జీవము. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనుకున్న దాంట్లో మృత్యువు అనేది అమృతత్వం లేని స్థితి, సత్యం లేని స్థితి అసత్తు అనుకుంటే, జ్యోతి లేని స్థితి తమస్సు అనుకుంటే, ఈ మూడింటిని మనం ఎలాగ సాధించాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి? ఈ సత్యము, జీవము, తేజస్సు, ఈ 3 త్రోవలను వివరించుటకే శ్రీ అరవింద యోగీశ్వరుల వారు సావిత్రిని రచించినారు. సావిత్రి రచించుట వేరు, పఠనము వేరు. తాతగారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు చూసారా? సావిత్రిని రచించటం వేరు, పఠించటం వేరు, పఠించిన తర్వాత దర్శించుట వేరు. అట్టి దర్శనము మనకందరకు లభింపవలనని కోరుకుందాం. ఇందు మొదటి భావం ఏమిటంటే ఉభయ సంధ్యల మధ్యలో, అనగా సాయం సంధ్యకు ఉదయ సంధ్యకు నడుమ, అంటే సాయంత్రం చీకటి పడ్డ తర్వాత తెల్లవారి వెలుగు వచ్చే మధ్యలో, బిట్వీన్ 2 నథింగ్నెసెస్, సాయం సంధ్య,
ఉషస్సంధ్య. ఈ రెండింటి మధ్య ఉన్నది మొత్తం నథింగ్నెస్. రెండు శూన్యముల మధ్యలో కటిక చీకటి ఉన్నది. బార్డర్ కింద ఉన్నాయి ఈ రెండు సంధ్యలును. అది దివ్య తేజోమండలముల యొక్క దర్శనమునకు దారితీయును. ఈ రాత్రి అనున్నది ఉన్నది కానీ లేదు. ఒకచోట రాత్రి, ఒక కాలమున రాత్రి, అదే సమయమున ఇంకొక చోట పగలు, వెలుగు. సూర్యుని దివ్య దర్శనము సుదినము, వేరొక చోట చీకటి, దుర్దినము. కావున సూర్యుని తేజస్సు ఉండుట లేకుండుట మనకు మాత్రమే. అది దేశకాల పాత్రానుగమ్యమానము. సూర్యుడు లేకుండుటలోనూ ఉన్నాడు. మనకి కనపడనంత మాత్రాన సూర్యుడు లేడు అని కాదు కదా, లేకుండుటలో ఉన్నాడు. ఈ లేకుండుటయు సత్యమే, అదియే సత్యవంతుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ లేకుండుట కూడా సత్యమే. ఆ సత్యవంతుడు ఆ లేకుండా ఉన్న సత్యం. సూర్యుడు ఉన్నాడు, మనకి కనపడట్లేదు, లేడనుకుంటున్నాం చూడండి. అలాగా ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ సత్యవంతుడు ఉన్నాడు, లేడు, కనపడట్లేదు. కాబట్టి కాలగతుడై లేకున్న ఈ సత్యవంతుని సావిత్రి అనగా సవిత్రుని భావము వెంటాడి తనతో ఉండి కాపాడి కాలపాశము నుండి తప్పించి మరల తేజోదర్శనము చేయించునట్టి దివ్య భావము సావిత్రి. మానవ భావము సత్యవంతుడు. మనలో ఉన్న తేజస్సుని మనమే ఎరుగక లేదు అనుకుంటున్న స్థితిలో ఉన్న మనం అందరం సత్యవంతులమే. మన వెంట ఉండి మనం మర్చిపోయిన మన తేజస్సు ఏది లేకుండుటలో కూడా ఆ ఉన్న స్థితి నుంచి మనని ఉన్నది అని తెలుసుకునే స్థితికి తీసుకుని వచ్చేందుకు మన వెంట ఉన్న తేజోమూర్తి సావిత్రీదేవి. ఇక రెండవ తీరు తేజస్సు గురించి చెప్తున్నారు. జీవుడు సాయం సంధ్యలో కలిసిపోవచున్నాడు, అనగా కాలగతుడై ఉన్నాడు. సాయం సంధ్యలో కలిసిపోవడం అంటే కాలగతుడవటం అంటే మరణించటం. అట్టివానిని ఆ చీకటి నుండి జీవాత్మ ఉద్ధరించి వెలుగులోనికి తీసుకొని వచ్చి దారి చూపి అశరీరి అగువానిని సశరీరుని చేసి మరల సజీవునిగా చేయు దివ్యశక్తియే సావిత్రి. కాలగతుడైన ఈ జీవుణ్ణి మళ్ళీ ఒక శరీరంలోకి తీసుకొచ్చి ముందుకి నడిపించే దివ్యశక్తి అంటే మన మరణం తర్వాత మళ్ళీ మనం తల్లి గర్భంలోకి వచ్చి జననం ఎందే వరకు మన వెంట ఉండి జాగ్రత్తగా చూసే దివ్యశక్తి సావిత్రీదేవి. జీవుడు సశరీరిగా ఉన్నప్పుడు సావిత్రి మన వెంట ఉండకుండా ఉండదు, మన వెంటే ఉంటుంది. అప్పుడు కూడా మనతో ఉండి మనలో ఉండి మనలను నడిపించును. మనము శరీరం వదిలిన తర్వాత మన వెంట ఉండును, శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా మన వెంట ఉంటుంది సావిత్రీదేవి. శరీరము వదిలినప్పుడు ఈ జీవునిలో నుండి మరల జన్మ అందుటకు గాను మార్గము చూపునట్టి దివ్య జ్యోతిగా వెలుగొందుతూ ఉండును. నేను ఉన్నట్లు తెలియని స్థితిలో కూడా ఈ సావిత్రి నా వెంట ఉండి నన్ను నేను తెలుసుకొనులాగున మరల ఇంకొక శరీరములో విలసిల్లులాగున చేయునదియే. కాబట్టి నేను అనే తన మర్చిపోయి మరణించిన తర్వాత ఆ జీవి ఎక్కడున్నాడంటే మళ్ళీ ఒక శరీరంలోకి వచ్చి ఇది నేను, నాది, నా ప్రగతి, నా ఆధ్యాత్మిక చింతన, నేను ముందుకు వెళ్ళాలి, నా ఆశ, నా ఆశయం అనేలాగా ఆ జ్ఞానం తీసుకొచ్చేది కూడా సావిత్రీదేవి. సావిత్రీదేవి ఇప్పటికి మనకి సత్యము,
ఎలాగైతే సూర్యుడు ఉండి లేనట్టుగా ఉన్నట్టుగా మనలో ఉన్న సత్యవంతుణ్ణి లేడు అనేలా ఉన్నవాడిని ఉన్నాడు అని బయటికి తీసుకొచ్చే సత్యము సావిత్రీదేవే. ఈ తేజస్సు, ఈ జీవము 3 భాగాల కింద సావిత్రీదేవి ఎలాగా అనుకుంటే, సావిత్రీదేవి మన వెంట ఉన్న ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ గైడ్. అలాగే సత్యవంతుడు లిమిటెడ్ లైఫ్, మళ్ళీ జనన మరణాల్లో నుంచి వెళ్తూ ఉండే జీవి సత్యవంతుడు. ఇంకా 3వ విధం ఏమిటి? జీవోత్పత్తి. జీవుని ఉత్పత్తి వికాసములను, జీవుడు లయము నొందే భావమును ఈ ఉషస్సు స్ఫురింపచేయుచున్నది. రాత్రి చీకటితనమును జీవుడెరుగడు. తనకు ఉనికి, కాలము, నామము లేదు. తానుగా విడిగా ఉండుట ఉన్నది. ఇంకనూ జరుగని అర్ధరాత్రి, కారు చీకటి, తల్లి గర్భములో ఒక అణువుగా ఉండినట్లు లేనట్లున్న స్థితి నుండి వికాసమందును. అట్లు వికాసమందునది ఒక కిరణము, కాంతిరేఖ, ఆశాకిరణము, కదలిక, వెలుగు. అది క్రమముగా వికసించి పురేఖలేర్పడెను. ఆవరణ ఏర్పడుట, కొంత మార్పు అనగా తానై జన్మించి జీవికను ఆరంభించుట. సూర్యాస్తమయము జీవన సంధ్య, చీకటి నుండి మరల చీకటికి వెళ్ళుట. అంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా ఒక సైకిల్ లాగా వెళ్తూ ఉంటే, తెల్లవారిన తర్వాత మన స్పృహలోకి మనం వచ్చి ఈ జీవితాన్ని కొనసాగించటం, మళ్ళీ రాత్రి అయిపోతే ఏమీ తెలియనట్టుగా ఆ చీకటిలోకి కలిసిపోవటం. జీవుడు లయము నొందే భావమును, జీవుని ఉత్పత్తి వికాసములను, ఇవన్నీ కూడా సావిత్రీదేవి రక్షించి చూస్తూ మనని నడిపిస్తూ ఉండటం గురించి తాతగారు చాలా చోట్ల ఒకే శరీరంలో ఈ జీవాత్మ, పరమాత్మ అనేవి రెండు ఎలా ఉంటాయి అనేది చెప్తూనే వస్తున్నారు. ఇక్కడ కూడా ఆ రిఫరెన్స్ తీసుకొచ్చి చెప్తున్నారు. నరనారాయణులు అనుకున్న, సావిత్రి సత్యవంతులు అనుకున్న, ఇక్కడ చెప్తున్నది జీవి ప్రయాణములో ఈ జీవి అను సత్యవంతునకు తోడుగా నిత్య సంధ్య, ఇటర్నల్ డాన్ అనే సావిత్రి అనుగమించుట గుర్తునకు వచ్చును. రాత్రి జీవి నిద్రిస్తూ ఉంటాడు. శరీరమున్నది, జీవి ఉన్నాడు. శరీర ధర్మము నడుచుట నిద్రలో ఎరుగడు. మనం నిద్రపోయిన తర్వాత మన గుండె ఎలా కొట్టుకుంటోంది, మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి, మన శరీరంలో ఏ అవయవాలు వాటి పనులు వాటిని ఎలా జరుగుతున్నాయి అనేవేవి మనకు మేలుకునున్నప్పుడు కూడా మన గుండె ఎలా కొట్టుకుంటోంది, ఎవరి సహాయంతో అనేది తెలియదు. మనం తిన్న ఆహారం ఎలా అరుగుతోందో మనకి లోపల విధి విధానాలు ఏవి తెలియవు. ఇంకా నిద్రపోతున్నప్పుడైతే ఏం జరుగుతోంది బయట అనేది అసలే తెలియదు. లోపల ఏం జరుగుతోందో కూడా తెలియదు. శరీర ధర్మము నడుచుట నిద్రలో ఎరుగము. సత్యవంతుని శరీరం ఉన్నది, కానీ అతడు ఎరుగడు. సత్యవంతుడు మరణించినప్పుడు ఏం జరిగింది? అతని శరీరం ఉంది భూమి మీద, కానీ సత్యవంతుడు ఆ శరీరంలో లేడు. తన శరీరం అక్కడ ఉంది అనేది కూడా అతనికి తెలియదు. కాలగతుడైనాడు. అతని ఎరుక పరిమితము. అతనిలోనున్న సహధర్మచారిణి యొక్క 2వ చిలుక ఉన్నది. ఈ విధంగా సావిత్రి సత్యవంతుల కథ ఎక్కడో పురాణాల్లో జరిగిన కథనో, లేకపోతే ఎప్పుడో ఎక్కడో ఒకసారి జరిగే కథ కాదు అనేది తాతగారు మనకి ఇక్కడ సూచిస్తున్నది మనం గమనించుకోవాలి. అతనితో ఉన్న సహధర్మచారిణి యొక్క 2వ చిలుక ఉన్నది. ఆ చిలుక ద్వాసుపర్ణ సయుజా సఖాయ అనునట్లందే ఉండును. ఆ 2 పిట్టలు ఒకే చెట్టు మీద ఉండి ఈ శరీరం అనే వృక్షం మీద ఒక పక్షి ఫలాలు భుజిస్తుంది, సుఖదుఖాలను అనుభవిస్తుంది. రెండో పక్షి అక్కడే ఉంటుంది, కానీ ఏమీ అనుభవించదు, చూస్తూ ఉంటుంది. ఇక్కడ సత్యవంతుడు ఆ ఫలాలు తినే పక్షి. అతనితో సహచరిగా ఉంటూ కూడా ఆ ఫలాలు తినని పక్షి సావిత్రీదేవి.
అతడు నిద్రించినను సుఖించినప్పటికీ దుఃఖించినప్పటికీ అతడే అనుభవించును. కానీ తానో అనస్నన్, తాను భోక్త కాదు. సావిత్రీదేవి భోక్త కాదు, చూస్తూ ఉంటుంది. అట్టి సావిత్రి అను రెండవ చిలుక ఈ పోయిన ప్రజ్ఞను వెన్నాడి ఉండును. శరీరంలో నుంచి సత్యవంతుడు వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు కూడా ఆ ప్రజ్ఞ వెంట వెళ్ళినది ఈ సావిత్రి అనే చిలుక. కాలపాసము నుండి విడిపించి మరల తెచ్చి ఈ శరీరంలో నెలకొల్పుచుండును. అంటే ఇది ఇటర్నల్గా జరిగే విషయం అనేలాగా చెప్తున్నారు. నెలకొల్పుచూ ఉండును. మనము నిద్రలో మైమరచి ఉన్నప్పటికీ మన శరీర వ్యాపారములను మన ప్రమేయము లేకుండగానే చక్కగా నడుపునట్టి దివ్యశక్తియే సావిత్రి. మనము పోయిన తర్వాత కూడా మనని మళ్ళీ ఆ ప్రజ్ఞ తీసుకొచ్చి శరీరంలోకి పెట్టేది కూడా సావిత్రీదేవే. ఈ సావిత్రీ సత్యవంతుల కథ మన శరీరములో ప్రతిరోజు ప్రతి నిద్రలో జరుగునట్టి ఒక దివ్య వినోదమని ఈ కవి వర్ణించెను. సావిత్రీ సత్యవంతుల కథ నిత్యం జరుగుతూనే ఉంటుంది, మనందరిలోనూ జరుగుతూ ఉంటుంది. మనం సత్యవంతులం, మన వెంట ఉండే ఆ ఇటర్నల్ గైడ్ సావిత్రీదేవి. ఈ నిబిడాంధకారము, శూన్యము, నిశ్శబ్దము, నిశ్చలము ఇట్లు ఎంతకాలం ఉండును? ఉండదు, ఏదియో మార్పు. ఈ అంధకారమును కారడవిని వ్యాసమహర్షి ఇట్లు వర్ణించిరి. అట్టి మహారణ్యము వారి అనుభూతి. అంటే ఇప్పటి వరకు మనకి ఏం చదివాము ఈ సింబల్ డాన్లో అంటే అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్. మనలో ఆ దైవత్వం గురించిన ప్రజ్ఞ ప్రకటితమయ్యేందుకు ముందు ఉన్న పరిస్థితి ఏమిటి, ఆ దైవత్వ ప్రకటనకి ముందు కూడా మనని రక్షించేది ఎవరు, మనకి ప్రజ్ఞ బయటికి వచ్చే ముందు, అసత్తు నుండి సత్తుకు వచ్చే ముందు, తమస్సు నుండి జ్యోతిర్గమయ అనుకునే ముందు మనలో ఆ దివ్యశక్తి ఎవరైతే ఇటర్నల్ గైడ్గా ఉన్నారో ఆ సావిత్రీదేవి గురించి చదివాము. ఇప్పుడు ఆ ఉషస్సు రాబోతూ ఉన్న కదలికలు వస్తే, ఇది సృష్టిలో అవ్వచ్చు, నిద్రపోతున్న వాళ్ళు మనం లేవడానికి అవ్వచ్చు, రకరకాల లెవెల్స్లో ఇక్కడ కూడా మనం దీన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉండేలాగానే అరవిందులు రాసిన సావిత్రి కానీ తాతగారు రాసిన సావిత్రిలో కానీ ఏదో ఒక ప్లేన్లో అర్థం చేసుకుంటూ వెళ్ళటం కాకుండా ప్రతి వాక్యంలో నుంచి మనకి అది అయితే మనకి లేకపోతే సృష్టికి అన్వయించుకోవడానికి అవకాశం ఉండేలాగానే అర్థాలు ఉంటూ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకుంటే డిఫరెంట్ ప్లేన్స్లో దాన్ని రకరకాల అర్థాలతోటి చూసుకునేందుకు అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్ణించే చీకటిని చూసి ఒక ప్లేన్లో మనం ఇది బయట చీకటి అనుకోవచ్చు, రెండో ప్లేన్లో ఇది మనలో ఉన్న చీకటి అనుకోవచ్చు, మూడో ప్లేన్లో ఇది సృష్టి ప్రారంభం అని కూడా అనుకోవచ్చు అన్నమాట. రకరకాల ప్లేన్స్లో దీన్ని మనం ఆలోచించుకునే అవకాశం ఉంది. ఈ నిశ్చలము, నిశ్శబ్దము, శూన్యము అయిన స్థితి నుంచి చలన స్థితికి రావటానికి ఎక్కడో అంటే ఊహించుకుంటే మనకి కూడా రాత్రి నుంచి తెల్లవారుజాము టైం వచ్చే టైంకి ఎక్కడో తెలియకుండా ఒక కదలిక, ఒక స్పృహ, ఏదో తెలియని ఒక ఇండికేషన్, మనం ఇందులో ఉన్నాం ఈ శరీరంలో అనేలాగా. వెంటనే లేవకపోవచ్చు కానీ మనం బతికే ఉన్నాము, మనలో చైతన్యం ఉంది అనేలాంటి కొన్ని సూచనలు వస్తాయి. వ్యాస మహర్షి వారు ఇట్లు వర్ణించిరి. ఆ మహారణ్యం అనే అనుభూతి వనం ప్రతిభయా శూన్యం జల్లికాగాన నినదితం. ఈ దుర్గమారణ్యము ప్రతిభాశూన్యము, చీకటి, కీచురాళ్ళున్న చీకటి, అనగా కీచురాళ్ల శబ్దము తప్ప ఇంకెట్టి ప్రతిభయును లేని నిర్వికల్ప నిశ్చల స్థితిలో ఒక్క శబ్దము మాత్రము వినిపించును. అంత ఏ శబ్దము లేదు, టోటల్ సైలెన్స్ ఉంటే కీచురాళ్ల శబ్దమే చాలా ఎక్కువగా వినిపించేలాగా ఉంటుంది. ఇంకే శబ్దము లేకుండా
చీమ చిటుక్కుమన్నా వింటుందంటాం. అలా ఉన్న ఆ గాఢాంధకారంలో, ఆ చీకటిలో ఏదియో మార్పు. నిశ్శబ్దములో నుండి ఒక శబ్దం. ఆ శబ్దం ఏమిటి? ఓంకారం. ఓం. నిశ్చల స్తబ్దత నుండి చలన వికాసము ప్రారంభమవటం. అంటే ఇందాక చెప్పాను చూడండి, ఇది సృష్టి ప్రారంభం అవ్వచ్చు, మనం నిద్ర లేవటం అవ్వచ్చు, భూమాత చిన్న చిన్నగా కదలికలు రావటం అవ్వచ్చు, అనేలాగా డిఫరెంట్ ప్లేన్స్లోకి లెవెల్స్లోకి వచ్చేలాగానే అరవిందులు చెప్పారు. ఇక్కడ ఆ పూర్తి చీకటిలో నుంచి ఒక శబ్దం, కదలిక, సమ్ రెస్ట్లెస్నెస్. ఓం. తమస్సు నుండి జ్యోతి ప్రకటితం అవటం ప్రారంభమైన దశ. శూన్యము నుండి సర్వసృష్టి ఆరంభించి తీరునట్లుండును. శూన్యములో నుండి మొత్తం సృష్టి వస్తోందా అన్నట్లుగా ఉంటుందిట ఆ ఓంకారం వచ్చినప్పుడు. శూన్యము ఓం, అదే ఏకమైనది. చీకటి మొత్తం కప్పేసినప్పుడు ఇక వేరుతనం అనేది లేదు, ఏది గుర్తించటం అనేది లేదు, పేరనేది లేదు. ఓం అని అన్నప్పుడు కూడా మొత్తం ఒకటే, ఇంకా వేరే ఏది అంటూ లేని స్థితి. ఆ లేని స్థితి, ఆ ఏకమైన స్థితి, ఏకం బహుశ్యాం ప్రజాయతే, అది అనేకమైనది. ఆ ఓంకారం తర్వాత చీకటి తొలగి సృష్టి మొత్తం బయటికి వచ్చి నీలమేఘశ్యామ వర్ణంలో ఉన్న మేఘాల లాంటి ఆ వెలుగు రేఖల వెనక నుంచి మొత్తం సృష్టి ప్రకటితమవటం మొదలుపెట్టటం. అనేకమైనది. ఇట్టి సృష్టి వికాసమునకు నాది బహుశ్యాం అగుటకు మొదలు. సృష్టి వికాసానికి ఆది ప్రారంభం. సృష్టి ఏమీ లేదు, అంతా ఒకటే ముసుగులో, ఒకటే చీకట్లో అనుకున్న దాని నుంచి వివిధ రూపాలలో రావటానికి మొదలవటం ఉందే, అదే కాలానికి ఆరంభం. ఎప్పుడైతే ఈ వేరువేరు రూపాలు, వేరువేరు గుణాలు, వేరువేరు సృష్టి రావటం మొదలుపెట్టిందో, కాలాతీతం నుంచి కాలంలోకి సృష్టి వచ్చినట్టు, కాలము ప్రారంభమైంది. ఆవరణము ఆయువు పట్టగునట్టి తొలి వెలుగురేఖ. ఆవరణము అంటే దేనికైనా సరే ఒక కొలతలు, ఇది ప్రత్యేకం అని తెలియటం ఆవరణము అంటే. ఆ ఆవరణాలు రావటం అనేది మొదటి వెలుగు రేఖకి సూచన కింద మనం అనుకోవచ్చు. ఆదిజ్యోతి ఆవిర్భవించినది. ఆ తొలి వెలుగు రేఖని మనం ఆదిజ్యోతి, ఆ జ్యోతి నుంచే మనకి ఏకం బహుశ్య, ఏకం అనేకం, ఏమీ లేదు అన్న దాంట్లో నుంచి ఒకటి, ఆ ఒకటి ఇన్ని అనేలాంటిది కాలం ప్రారంభమవటం, ఉషఃకాలంతో మొత్తం అన్నీ ప్రకటితమవటంలాగా ఉంటుంది. అది ఆశాజ్యోతి. దిక్కుల తెలివిడి ఉనికి ఏర్పడినది. దిక్కులకి తెలివి రావటం అంటే ఆవరణాలన్నీ తెలుసుకోవటము, అందులో నుంచి ఉనికి, ఈ సృష్టి ఏమిటి అనేది తెలియటం అనేది ఏర్పడటం. ఈ విధంగా చూసుకునేట్టయితే ప్రతిరోజు జరిగే ఒక దివ్య సంఘటన కింద ఈ పగలు రాత్రి మనం నిద్రపోవటం, మళ్ళీ మేల్కోవటం, దాని వెనకాతల మన ఎవరు ఇటర్నల్ గైడ్గా రక్షిస్తున్నారు, ఈ అద్భుతమైన సృష్టి ప్రక్రియ మొత్తం మన ముందు చిన్న చిన్న సైకిల్స్లో కనపడుతోంది అనేలాగా తెలుస్తూ ఉంటుంది. దీన్నే ఇంకా ఫర్దర్ వివరంతో తాతగారు చెప్తూ, ఆ సావిత్రీదేవి మన వెంట ఉండి ఈ డాన్ మనం ఎలాగ అనుభవించాలి, ప్రార్థన చేసి ఎలా తెలుసుకోవాలి అనేదే కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ సెషన్లో. నమస్కారం.